డయాగ్నోసిస్ టూల్ అనేది ఉపయోగిస్తామంటే అది ఫాల్ట్ ఎక్కడుందో మాకు చూపిస్తుంది. అంటే ఏదైనా ఒక సిస్టమ్ సరిగా పనిచేయకపోతే ఆ సిస్టమ్ ఎందుకు పనిచేయట్లేదు, లేకపోతే ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏంటి ఆ సమస్య అనేది అర్థం చేసుకోవడానికి డయాగ్నోసిస్ టూల్ అనేది యూస్ చేస్తామన్నమాట. అది సాఫ్ట్వేర్ కావచ్చు, లేకపోతే హార్డ్వేర్ ప్రాబ్లం కావచ్చు. ఈ టూల్ రన్ చేసినప్పుడు అది మొత్తం సిస్టమ్ అంతా ఒకసారి స్కాన్ చేసి ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది ప్రాబ్లం అని చెప్పి దానికి సొల్యూషన్ చెప్పదు, కానీ అది చూపిస్తుంది ఇది ప్రాబ్లం, ఇందులో ఇక్కడ ప్రాబ్లం ఉందని చూపిస్తుంది. అంటే ఉదాహరణకి ఒక నెట్వర్క్ కేబుల్ ఉందనుకోండి, కేబుల్ కొన్నిసార్లు పైకి చూడడానికి బాగానే ఉంటుంది, కానీ ఇంటర్నల్గా అది కట్ అయిపోతూ ఉంటుంది. కట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే సిగ్నల్ ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళదు. సో కేబుల్ ఎక్కడ కట్ అయిందో మాకు తెలియదు. సో ఆ కేబుల్ కరెక్ట్గా ఉందా లేదా అని చూడడానికి ఫ్లూక్ మిషన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని యూజ్ చేసి కేబుల్ టెస్ట్ చేస్తారన్నమాట. అది టెస్ట్ చేసినప్పుడు ఆ కేబుల్ ఎంత దూరం అది బాగుంది, ఎక్కడ కట్ అయిపోయింది అని మీటర్స్తో సహా చూపిస్తాను అనమాట. సరిగ్గా ఇప్పుడు ఒక 100 మీటర్ల కేబుల్ ఉందనుకోండి, ఆ 100 మీటర్ల కేబుల్లో 50 మీటర్ల 5 పాయింట్ల దగ్గర కేబుల్ కట్ అయిపోయింది, ఇక్కడ నుంచి సిగ్నల్ వెళ్ళట్లేదు, ఇక్కడ వరకు గుడ్ కేబుల్, ఇక్కడ నుంచి బ్యాడ్ కేబుల్ అనేది చూపిస్తుంది అనమాట. ఎందుకంటే అది ఆ ఫాల్ట్ని చూపిస్తుంది, బయటకు చూపిస్తుంది. అలాగే దేవుడు మన జీవితాల్లో కూడా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం, శిష్యులకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ కొరకు నేను ఒక ఆయనను పంపిస్తాను, ఆయన ఆదరణకర్త, ఆయన సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ. ఆయన వచ్చి మరి ఆయన చేసేటువంటి పని ఏంటి అంటే, ఒకసారి ఆ మాట చూద్దాం. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం నుంచి 8వ వచనం మనం చదువుకుందాం. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. ఇది యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో, ఆయన ఇంకా కొంత సమయం తర్వాత ఇంకా ఆయన శిలువ మరణానికి అప్పగించబడతారు. అంటే రోమా సైనికులు వచ్చి మరి ఆయనను అరెస్ట్ చేస్తారు. ఇస్కరియోతు యూదా వచ్చి ఆయనను ముద్దు పెట్టుకుని మరి ఆయనను మోసగించి ఆయనను అప్పగిస్తాడు. ఇది జరగడానికి కొంత సమయం ముందు యేసు ప్రభువారు ఈ మాటలన్నీ కూడా శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ఏం జరగబోతుంది, లేకపోతే నేను వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి అనేది ఆయన చెప్తూ నేనున్నాను, ఇప్పటి వరకు మీరు నాతో ఉన్నారు, నేను మీతో ఉన్నాను, కానీ ఇప్పుడు నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ దగ్గరికి నేను ఆదరణకర్తను పంపిస్తాను, నేను వెళ్ళకపోతే ఆయన మీ దగ్గరికి రాడు, కాబట్టి నేను వెళ్ళాలి, నేను వెళ్ళిన తర్వాత ఆయన మీ దగ్గరికి వస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడంట, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును అని ఆయన పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి పని ఏంటి అనేది యేసు ప్రభువారు మరి శిష్యులకు ఆయన తెలియజేస్తున్నారు. అంటే వీళ్ళ ద్వారా సువార్త ప్రకటించబడుతుంది కాబట్టి వీళ్ళ మాటలు ఎవరైతే వింటున్నారో, అంటే లోకము అనగా అలా మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళ ద్వారా ఎవరైతే సువార్త వింటున్నారో వాళ్ళు ఈ విషయాల గురించి ఒప్పించబడతారు. మీ ద్వారా ఆయన పని చేస్తూ, మీ ద్వారా ఈ లోకానికి ఆయన పాపాన్ని గురించి, నీతిని గురించి, అలాగే తీర్పుని గురించి ఆయన ఒప్పుకొన చేస్తాడు అనేటువంటి మాట యేసు ప్రభువారు చెప్తారు. ఇక్కడ ఒప్పుకొన చేయను అనేటువంటి మాటను కనుక మనం గమనించినట్టయితే దీనికి మరి స్ట్రాంగ్స్ కంకార్డెన్స్లో లేకపోతే స్ట్రాంగ్స్ డిక్షనరీలో ఇచ్చినటువంటి అర్థం ఏంటంటే టు రిప్రూవ్, అంటే ఆయన దాన్ని మరలా మీకు చూపిస్తాడు, దాన్ని ఒప్పుకునేలాగా మీకు చేస్తాడు. రిబ్యూక్ అంటే ఖండిస్తాడు, లేదా ఎక్స్పోజ్ దానిని బయటకు చూపిస్తాడు. టు షో టు బీ గిల్టీ అంటే నీలో తప్పు ఉంది, నీలో పాపం ఉంది అనే విషయాన్ని నీకు తెలియజేస్తాడు. లేకపోతే టెల్ ఎ ఫాల్ట్ అంటే నీలో ఈ లోపం ఉంది అని చెప్పి ఆయన దాన్ని నీకు చూపిస్తాడు. అంటే ఎక్స్పోజ్ చేయడం అంటే వెలుగులోనికి తేవడం అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే మనలో ఉండేటువంటి తప్పును, లేకపోతే మనలో ఉండేటువంటి పాపాన్ని ఆయన బయట పెట్టి వెలుగులోకి తీసుకొచ్చి, ఇదిగో నీలో ఉండేటువంటి లోపం ఇది, నీలో ఉండేటువంటి పాపము ఇది అని చెప్పి ఆయన దానిని బయటకు పెడతాడు. ఎందుకంటే దానిని గురించి మనము ఒప్పుకోవాలి, దాని విషయంలో మనం కన్విన్స్ అవ్వాలి. అంటే మనం ఒప్పుకోవాలన్నమాట, మన యొక్క యథార్థత ఏంటి, మన యొక్క వాస్తవికత ఏంటి అనేది మనకు తెలియాలి. జాన్ మెకార్థర్ గారు ఏమంటారంటే, మనుషులు చేసేటువంటి పాపాలన్నింటిలో కంటే కూడా ప్రధానమైనటువంటి పాపం, అతి ప్రాముఖ్యమైనటువంటి పాపం ఏంటంటే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకపోవడమే అది గొప్ప పాపం అని ఆయన చెప్తారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని
మనము సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడతాము, మనము తీర్పు నుంచి తప్పించబడతాము అనే విషయాన్ని గురించి మరి మనల్ని ఆయన ఒప్పింపు చేస్తూ మనల్ని ఆ యొక్క నిశ్చయతలోనికి తీసుకొచ్చి మనల్ని తిరిగి దేవునితో ఆయన అనుసంధానం చేస్తాడు. అంటే మరి ఒక డాక్టర్ దగ్గరికి ఒక రోగి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఎలాగైతే ఆ రోగిని పరీక్షించి ఆ రోగిలో ఉండేటువంటి ఆ యొక్క వ్యాధి ఏంటి, దానికి ఆ రోగికి ఎలాంటి చికిత్స అవసరము అనేది మొట్టమొదటిగా ఆ రోగిని పరీక్షించిన తర్వాత ఆ రోగిని కూర్చోబెట్టి ఆ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, బాబు నీలో ఉన్నటువంటి ప్రాబ్లం ఇది, దీన్ని కనుక నీవు ఈ సమయం లోపల సరి చేసుకోకపోతే, లేకపోతే దీనికి ఈ సరైనటువంటి ట్రీట్మెంట్ నీకు అందించబడకపోతే దీనివల్ల ఈ సమస్యలు వస్తాయి, నీ ఆరోగ్యం ఇలా పాడైపోతుంది, లేకపోతే నీవు ఇన్ని రోజుల్లో చనిపోతావు, కాబట్టి నీకు వెంటనే ఈ రోగానికి సంబంధించినటువంటి చికిత్స అవసరము అని ఆ రోగికి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ రోగి ఎలాగైతే దాన్ని విని దాన్ని ఒప్పుకొని ఆ డాక్టర్ తనకి వైద్యం చేయడానికి అనుమతిస్తాడో, మనము కూడా దేవుని వాక్యము మనకు వినిపించబడుతున్నప్పుడు మనలో ఉండేటువంటి పాపాన్ని అది బయట పెడుతూ ఉన్నప్పుడు, లేకపోతే మనలో ఉండేటువంటి లోపాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యము ద్వారా మరి మనకు చూపిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పాపాన్ని గురించి మనము ఒప్పుకుంటూ దేవుని యొక్క ఆత్మ సహాయం ద్వారా, దేవుని యొక్క వాక్యము సహాయం ద్వారా మనం ఏం చేయాలి, దాన్ని మనము సరి చేసుకుంటూ మన విశ్వాసంలో మనము ముందుకు వెళ్ళాలి. వాస్తవానికి మరి ఈ వచనాన్ని మరి దేవుడు నా దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే పాపాన్ని గురించి ఒక 4 పాయింట్లు, నీతిని గురించి ఒక 4 పాయింట్లు, మరి తీర్పుని గురించి ఒక 4 పాయింట్లు చెప్పి ఒకే మెసేజ్ లాగా దీన్ని కంక్లూడ్ చేద్దామని అనుకున్నాను. కానీ దీని గురించి నేను ఆలోచిస్తున్న కొద్దీ, దీని గురించి నేను ధ్యానిస్తున్న కొద్దీ మరి దీని గురించి ఇంకా మరి స్పష్టంగా దీని గురించి దేవుడు నాకు చూపిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ యొక్క మెసేజ్ మరి ఎంతకాలము నేను చెప్తానో తెలియదు, కానీ ఇది మాత్రం కంటిన్యూ అవుతుంది. సో ఒక్కొక్కటిగా మనము దీంట్లో మరి ఏంటి ఈ విషయాలు అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీనిని సాగదీయాలని నేను అనుకోవట్లేదు, కానీ దీని గురించి మరి పాపం అనే విషయాన్ని గురించి మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మరి నేటి మరి క్రైస్తవ సమాజంలో కనుక మనం చూసినట్లయితే పాపాన్ని గురించి ఎవరో బోధించట్లేదు. ఒకప్పుడు మరి పాపాన్ని గురించి చాలా ఖండితంగా చెప్పేవారు. కొంతమంది దైవ సేవకులు ఎలా ఉండేవారంటే, ఒక వ్యక్తిలో కనుక పాపం ఉన్నట్లయితే ఆ వ్యక్తిని సంఘానికి రావద్దని ముఖం మీద చెప్పేసేవారు. నువ్వు ఆ పాపము ఎప్పటి వరకు అయితే సరి చేసుకోవో, లేకపోతే నువ్వు ఆ పాపం ఎప్పటి వరకు అయితే విడిచిపెట్టకుండా ఉంటావో అప్పటి వరకు నువ్వు సంఘానికి నువ్వు రావద్దు, నువ్వు ఒప్పుకొని నువ్వు విడిచిపెడితేనే కానీ నువ్వు సంఘానికి మరి రావద్దని చాలా ఖచ్చితంగా చెప్పేవారు అనమాట. అంత మరి ఖచ్చితంగా అప్పుడు సేవకులు ఉండేవారు కాబట్టే మరి ప్రజల్లో ఆ భయం ఉండేది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే దేవుని మీద ఆధారపడడానికి బదులు సేవకులు మరి సంఘం మీద ఆధారపడుతున్నారు. కాబట్టి సంఘానికి విశ్వాసులు రాకపోతే మరి సంఘం ముందుకెళ్ళదేమో, లేకపోతే పరిచర్య ఆగిపోతుందేమో అనే ఒక అపోహలో మరి పాపాన్ని గురించి ప్రస్తావించడము, లేకపోతే పాపాన్ని గురించి ఖండించడము, పాపాన్ని గురించి బోధించడము మరి నేటి క్రైస్తవ సమాజంలో అది చాలా అరుదుగా కనిపిస్తుంది. చాలా కొద్ది మంది సేవకులు మాత్రమే పాపాన్ని గురించి మరి బోధిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్య వెలుగులో ఈ యొక్క పాపాన్ని గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పాపము అంటే ఏంటి అనేది మొట్టమొదటిగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పాపము మరి పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటి, ఆయన పాపముల గురించి ఆయన ఒప్పింప చేస్తాడు. ఈ పాపము అంటే ఏంటి అని బైబిల్ చెప్తుంది అంటే మరి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే అక్కడ యోహాను మరి చాలా స్పష్టంగా మరి తెలియచేసేటువంటి మాట ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపము అని చెప్తాడు. మన చిన్నప్పటి నుంచి కూడా మనం వింటున్నటువంటి మాట ఇదే. ఈ ఆజ్ఞాతిక్రమము అంటే ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, దేవుడు చెప్పింది చేయకపోవటము ఒకటైతే, దేవుడు చెయ్యొద్దు అని చెప్పింది చేయటము ఇంకొకటి. మళ్ళీ చెప్తున్నాను, ఆజ్ఞాతిక్రమము అంటే ఏంటంటే దేవుడు ఏదైతే చెయ్యమని చెప్పాడో దానిని చేయకపోవడము పాపమే, దేవుడు ఏదైతే చెయ్యొద్దు అని చెప్పాడో దాన్ని చేయడం కూడా పాపమే. ఇంకొక విషయాన్ని కనుక మనం చూస్తే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మరి యాకోబు భక్తుడు ఇలా చెప్తాడు. అక్కడ ఒకసారి ఆ మాట చూడండి. మేలైనది చేయటం తెలిసి కూడా అలాగ చేయని వానికి పాపం కలుగుతుంది అని ఉంటుంది. ఒకసారి ఆ మాట చదువుతారా? చదవండి. అదే కాబట్టి మేలైనది చేయ ఎరిగియు
అలాగు చేయని వానికి పాపము కలుగును. అంటే నీకు మంచి చేయాలని తెలుసు, నీకు మేలు చేయాలని తెలుసు, నీకు మంచిగా బ్రతకాలని తెలుసు, నీకు నీతిగా జీవించాలని తెలుసు, నీకు న్యాయంగా బ్రతకాలని తెలుసు, కానీ అలాగ చేయకపోవడం కూడా ఏంటంట పాపమే అని బైబిల్ మనకి చాలా స్పష్టంగా మరి మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఈ 3 విషయాల గురించి మనము మరి ఒక్కొక్కటి అర్థం చేసుకోవడానికి ఒక్కొక్క ఉదాహరణ చూస్తూ ఈ యొక్క విషయాల గురించి మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా పాపం అంటే ఏంటని చెప్పాను, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమం అనగా దేవుడు చెయ్యమని చెప్పింది చేయకపోవడం, దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో దాన్ని చేయకపోవడము పాపము అని మనకు బైబిల్ చెప్తుంది. దీని గురించి ఒక ఉదాహరణ చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే అక్కడ మరి మనకందరికీ తెలిసినటువంటి మరి విషయమే. ఒకసారి ఏం జరుగుతుంది అంటే సమూయేలు దగ్గరికి దేవుని వాక్యం వస్తుంది. దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ, సమూయేలు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి మరి వారు ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు అమాలేకులు వారికి ఏం చేశారో నాకు తెలుసు, కాబట్టి అమాలేకీలకి నేను శిక్ష విధించాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు వెళ్ళి సౌలుతో చెప్పు, అమాలేకీల్లో మరి ఏది కూడా ఉంచకుండా సమస్తాన్ని నాశనం చేయాలి, ఏది కూడా వదలకూడదు, అన్నీ కూడా మరి నాశనం చేసేయాలి అని మరి సమూయేలుకి చెప్తాడు. అక్కడ మనం చూస్తే 1 నుంచి 3 వచనాల్లో దేవుడు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా మరి చెప్తాడు. చదవండి, 3 వచనాలు చదవండి. కనికరింపక హతము చేయము. ఫస్ట్ థింగ్. 2 చదవండి, ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధవములనేమి అన్నిటిని హతము చేసి ఫస్ట్ కనికరింపక హతం చేయాలి, రెండవది అన్నిటిని హతం చేయాలి. కంటిన్యూ. బొత్తిగా హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీలను నిర్మూలము చేయమని చెప్పాను. అమాలేకీలను నిర్మూలన చేయము. చాలా స్పష్టంగా దేవుడు మరి సమూయేలు ద్వారా సౌలుతో మాట్లాడుతుంది ఏంటంటే కనికరింపక హతం చేయాలి, అన్నిటినీ హతం చేసేయాలి, బొత్తిగా నిర్మూలన చేయాలి. అంటే ఇంకేది కూడా మిగలకూడదు. అమాలేకీలకి చెందింది, అమాలేకీలది అనేది ఏది కూడా భూమి మీద ఉండకుండా నువ్వు మొత్తం తుడిచిపెట్టేయాలి అని సౌలుకి దేవుడు సమూయేలు ద్వారా ఆజ్ఞ ఇచ్చాడు. అయితే సౌలు ఏం చేశాడో మనకు అందరికీ తెలుసు. సౌలు ఏం చేస్తాడు, అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి పశువుల్లో మరి కొన్నిటిని పక్కన పెడతాడు, బలిసిన వాటిని క్రొవ్విన వాటిని పక్కన పెట్టి మరి అందరినీ హతం చేస్తాడు. కానీ అగగును ఆయన హతం చేయకుండా మరి ప్రాణాలతోనే ఉంచుతాడు. కాబట్టి సౌలు దేవుడు చెప్పినటువంటి పని పూర్తిగా చేశాడా? చేయలేదు, పార్షియల్గా చేశాడు, కొంతవరకే చేశాడు. అంటే మరి 90% చేశాడు, ఒక 10% చేయలేదని అని కనుక మనం అనుకున్నట్లయితే దేవుడు ఏం చెప్పాడు, నేను చెప్పింది పూర్తిగా నువ్వు చేయాలి, మొత్తం అంతా నిర్మూలన చేసేయాలి, బొత్తిగా పాడు చేయాలి, ఎవరిని ఉంచకూడదు, అన్నిటినీ హతం చేయాలి, కనికరించకుండా ప్రతిదీ కూడా నువ్వు నాశనం చేసేయాలని సౌలుకి చాలా స్పష్టంగా ఆజ్ఞ ఇస్తే మరి సౌలు ఏం చేశాడు, అది నెరవేర్చకుండా మరి కొంత మిగిల్చాడు, అగగుని చంపకుండా ప్రాణాలతో ఉంచాడు. ఈ అగగు అనేటువంటి మరి మాటకి కనుక అర్థం చూసినట్లయితే ఒక అర్థం ఏంటంటే ఆ కాలంలో మరి అమాలేకీల రాజుకి ఉండేటువంటి ఒక బిరుదు అని చెప్తారు. ఇంకొక మరి అర్థం ఏంటంటే అగగు అంటే మంట, అగగు అంటే మంట అనేటువంటి అర్థం కూడా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. దేవుడు ఏదైతే పాడు చేయమన్నాడో అది మరి సౌలు పూర్తిగా నాశనం చేయవలసి ఉంది, కానీ అన్నిటినీ నాశనం చేశాడు, కానీ కొన్నిటిని మిగిల్చాడు, అగగును కూడా మిగిల్చాడు. మన జీవితాల్లో కూడా దేవుడు మరి మనల్ని కాల్చివేసేటువంటి పాపము అనేటువంటి మంటని మనలో నుంచి తీసేసుకోమని దేవుడు చెప్తే మరి అది తీసుకోకుండా కనుక మన హృదయాల్లో ఉంచుకుంటే అది మనకి మంచిదంటారా? ఎంత మాత్రం కూడా కాదు. ఇక్కడ అగగును ప్రాణాలతో ఉంచడము వల్ల సౌలును బట్టి దేవుని రెస్పాన్స్ ఎలా ఉందో ఆ తర్వాత వచనాల్లో మరి మనము చూడవచ్చు. మనం చూస్తే 11వ వచనంలో మరి దేవుని యొక్క రెస్పాన్స్ మనం అక్కడ చూస్తాం. 10 నుంచి ఒకసారి చదవండి. సౌలు అనుసరింపక వెనుక తీసి ఆజ్ఞలను కైకొనకపోయెను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందున నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపవేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. చూసారా, సౌలు చెప్పినటువంటి లేకపోతే దేవుడు చెప్పినటువంటి పని సౌలు
చేయలేనటువంటి కారణాన్ని బట్టి, లేకపోతే దేవుడు చెప్పినటువంటి పని చెప్పినట్టుగా సౌలు చేయకపోవడాన్ని బట్టి దేవునికి మరి ఎంత బాధ కలిగిందో ఇక్కడ మనం చూస్తాం. అక్కడ చాలా మరి పశ్చాత్తాపడుతూ దేవుడు ఏమంటున్నాడు, నన్ను అనుసరింపక సౌలు వెనుక తీసి నా ఆజ్ఞల్ని గైకొనకపోయాను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. అంటే దేవుడు మరి సౌలును చూసినప్పుడు దేవునికి పశ్చాత్తాపం కలుగుతుంది. అంటే ఈ పశ్చాత్తాపం అనేటువంటి మాటని మరి మనం చాలా సరిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడికి మరి పశ్చాత్తాపం కలుగుతుందా? ఎందుకంటే మనము మానవులుగా మనం తప్పులు చేస్తాం. మనం తప్పు చేసినప్పుడు అయ్యో ఈ తప్పు అనవసరంగా చేశానని మనం పశ్చాత్తాపడం, మనం రిగ్రెట్ అవుతాం. కానీ దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించడంలో మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన తప్పు చేశానని బాధపడలేదు, కానీ లేకపోతే నేను అనవసరంగా సౌలును రాజుగా నిర్ణయించాను అని చెప్పి దేవుడు పశ్చాత్తాపడట్లేదు. కానీ దేవుడు చెప్పినటువంటి మాట సౌలు చేయకపోవడాన్ని బట్టి దేవుని శిక్షకు సౌలు గురి కాబోతున్నాడు అనే విషయాన్ని బట్టి దేవుడు బాధపడుతున్నాడు. అర్థమైందా? దేవుడు ఏదైతే పని చెప్పాడో దేవుడి స్వభావానికి దేవుడు విరుద్ధంగా ఎప్పుడు పనిచేయడు. దేవుడు ఆయన న్యాయవంతుడు, ఆయన పక్షపాతం చూపించేటువంటి దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. ఆయన మరి ఎంత న్యాయవంతుడు అంటే ఆయన న్యాయాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాడు. అది ఎవరు తప్పినా సరే ఆ తీర్పుకు ప్రతి ఒక్కరు గురి కావాల్సిందే. ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట సౌలు ఖచ్చితంగా చెయ్యాలి, కానీ దానిని సౌలు చేయడంలో వెనక్కి తీశాడు. కాబట్టి ఇప్పుడు సౌలు దేవుని యొక్క తీర్పుకి గురి కావడానికి సౌలు అర్హుడు. కాబట్టి నేను చెప్పినటువంటి పని సౌలు కనుక ఒకవేళ చేసి ఉంటే సౌలు నా శిక్షకు గురి అయ్యేటువంటి వాడు కాదు. ఆయన సౌలు చేయలేదు కాబట్టి ఇప్పుడు నా శిక్షకు సౌలు గురి అవుతున్నాడే అని చెప్పి దేవుడు అక్కడ పశ్చాత్తాపడుతున్నాడు. కానీ దేవుడు తప్పు చేశానని చెప్పి సౌలు విషయంలో దేవుడు పశ్చాత్తాపడలేదు. ఈ విషయాన్ని మరి మనము అర్థం చేసుకోవాలి. మన విషయంలో కూడా అంతే. దేవుడు చెప్పినటువంటి పనిని గనక మనము ఆయన చెప్పినట్టుగా మనం చేయకపోతే ఆయన ఉగ్రతకు మనము గురికాక తప్పదు, ఆయన తీర్పుకు మనం గురికాక తప్పదు. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు తన యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచేయాలని ఆయన మనకి సహాయం చేస్తున్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మన యొక్క జీవితాలను కట్టడానికి మన లోపాలని మనకి ఎత్తి చూపించి మనల్ని ఆయన తన యొక్క పరిశుద్ధతలోనికి నడిపించాలని మనలో ఉండేటువంటి పాప స్వభావాన్ని, పాప నైజాన్ని, మన యొక్క మరి జీవితాన్ని నాశనం చేసేటువంటి పాపం అనేటువంటి మంటని మనలో నుంచి తొలగించుకోమని దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నప్పుడు దాన్ని గనక మనము తొలగించుకోకపోతే దేవుడు మనల్ని చూసుకొని ఆయన ఏం చెప్తాడు, ఆయన పశ్చాత్తాపడేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి మనల్ని దేవుడు చూసినప్పుడు దేవుడు పశ్చాత్తాపానికి గురయ్యేలాగా మనం ప్రవర్తిస్తున్నామా, లేకపోతే దేవుడికి సంతోషాన్ని కలిగించేటువంటి వారిగా మరి మనము ప్రవర్తిస్తున్నామా అనేది మనం అందరం కూడా ఈ రాత్రికాల సమయంలో మరి మనం పరీక్షించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎప్పుడైతే దేవుడు ఈ మాట చెప్తాడో మరి సౌలు గురించి దేవుడు ఈ మాట చెప్పినప్పుడు సమూయేలు మరి రాత్రంతా కూడా దేవుడిని గోజాడతాడు, దేవునికి ప్రార్థన చేస్తాడు. మరి ఆ యొక్క మరి విషయంలో మరి దేవుని దగ్గర సౌలు గురించి సమూయేలు మరి వేడుకుంటాడు. ఆ తర్వాత మన వచనాలు చూస్తే తర్వాత సమూయేలు సౌలు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి మరి 19వ వచనం చదవండి అన్న. సౌల్ని ప్రశ్నిస్తాడు, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద చాలండి. యెహోవా మాట వినక ఏం చేశాడంట సౌలు? యెహోవా దృష్టికి కీడు చేశాడు. చూసారా, దేవుని మాట వినకపోవడం వల్ల మనం ఎలా అయిపోతాము? దేవుని దృష్టికి మనము కీడు చేసేటువంటి మరి పరిస్థితిలోనికి మనము జారిపోయేటువంటి వారంగా, లేకపోతే దేవుని దృష్టికి కీడు తలపెట్టేటువంటి వ్యక్తులుగా మనము మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. దేవుడు మంచివాడు, దేవుడు దయగలిగినటువంటి వాడు. కానీ మనము ఆయన మాట వినని ప్రతిసారి కూడా మనం ఎలా మారిపోతున్నామంటే దేవుని దృష్టికి కీడు చేసేటువంటి వారంగా మారిపోయి దేవుని యొక్క శిక్షకు మనము గురయ్యేటువంటి పరిస్థితిలోనికి మనము వెళ్ళిపోతూ ఉన్నాం. ఒకసారి మన జీవితాలను మనం పరీక్ష చేసుకుందాం. ఎన్నిసార్లు మనం దేవుని యొక్క మాటకు మనం లోబడినటువంటి వ్యక్తులుగా మనం ఈ రోజంతా జీవించాం.
మనమందరం కూడా మరి ఈ విషయంలో మరి చాలా జాగ్రత్తగా పరీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా కూడా మరి మనకు ఉంది. కాబట్టి దేవునికి మరి సంతోషంగా జీవించాలంటే, దేవుడిని సంతోషపెట్టేటువంటి విధంగా జీవించాలంటే మరి ఎలా జీవించాలని కనుక మనం చూస్తే 1-2 వచనాల కిందకు వస్తే 22వ వచనంలో మరి సమూయేలు అంటాడు చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అనేటువంటి మరి విషయాన్ని సౌలుకి మరి సమూయేలు చెప్తున్నాడు. దేవుని ఆజ్ఞను గైకొనటం కంటే కూడా దేవుని సంతోషపెట్టేది ఏది కూడా లేదు. కాబట్టి మన జీవితాల్లో మనము దేవుని సంతోషపెట్టేటువంటి వ్యక్తిగా మనం జీవించాలి. దేవునికి ఇష్టమైనటువంటి వారంగా, దేవుని దృష్టికి అంగీకారమైనటువంటి వ్యక్తిగా మనం జీవించాలంటే మనం చేయవలసినటువంటి పని చాలా స్పష్టంగా దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఆయన ఆజ్ఞను గైకొనటం మాత్రమే మనం చేయవలసిన పని. ఆయన చెప్పింది చెప్పినట్టు మనం చేసినట్లయితే దేవుని దృష్టికి దేవుని మనం సంతోషపెట్టేటువంటి వారంగా ఉంటాం. అలా కాకుండా దేవుని మాట చెప్పింది చెప్పినట్లుగా మనం చేయకపోవడం వలన మరి మనం ఎలా ఉంటామంటే, కింద వచనంలో అంటాడు, తిరుగుబాటు చేయుట సోది చెప్పుటే అని పాపంతో సమానము, మూర్ఖత అగుపరచుట మాయ విగ్రహమును గృహదేవతను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాడు అని మరి సౌలుకి సమూయేలు చెప్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని మాట వినమో మనం ఏం చేస్తున్నాము, మనము తిరుగుబాటు చేస్తున్నాం. దేవునికి వ్యతిరేకంగా మనం ఏం చేస్తున్నాము, తిరుగుబాటు చేస్తున్నాం. లేదా మరి దేవుని మాట వినకుండా మనం ఏం చేస్తున్నాము, మనము మూర్ఖులముగా మనము ప్రవర్తిస్తున్నాం. ఇక్కడ సౌలు చేసినటువంటి మరి తప్పు అదే. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా సౌలు చేయాలి, కానీ దేవుడు చెప్పింది చెప్పినట్లుగా సౌలు చేయకుండా తన యొక్క మరి డెసిషన్ కూడా తీసుకుని దేవుడు ఎలాగే చెప్తాడులే, వందే ఉంది, ఈ విషయంలో పర్లేదు, ఈ కొన్ని పశువులు పోతే ఏముంది, లేకపోతే అగాగులు ఇప్పుడు కాకపోతే తర్వాత చంపుతాము అని దాన్ని డిలే చేశాడు. దానివల్ల ఏమైపోయాడు, దేవుని దృష్టికి తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తిగా, లేకపోతే దేవుని ఎదుట మూర్ఖతను చూపించినటువంటి వ్యక్తిగా సౌలు అయిపోయాడు. అయితే ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో సౌలు కన్విన్స్ అయ్యాడు, నేను తప్పు చేశానని తను గ్రహించాడు. కానీ తన తప్పు విషయంలో సౌలు పశ్చాత్తాపడినట్లుగా బైబిల్లో మనకి ఎక్కడ కూడా కనిపించదు. కాబట్టి మరి ఈ 24-25 వచనాలు కూడా మనం చదివినట్లయితే అక్కడ చదవండి ఒకసారి. జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకుంటేనే ఒప్పుకుంటున్నాడు. నేను మరి జనులకు భయపడి జనులు చెప్పినటువంటి మాట విని నువ్వు నీ మాట వినలేదు, దేవుడి మాట వినలేదు, మీ మాట మీరి నేను పాపము తెచ్చుకున్నాను. ఓకే, తర్వాత కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించాడని చెప్పి. చాలా చూసారా? సో దేవుని ఆజ్ఞను మీరాను, నీ మాట నేను వినకుండా నేను పాపం తెచ్చుకున్నాను అని పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. కానీ మరి నేను ఆ విషయంలో మరి దేవుని దగ్గర క్షమాపణ వేడుకుంటానని కానీ నేను పశ్చాత్తాపడుతున్నానని కానీ సౌలు చెప్పడం మనము ఇక్కడ చూడం. పాపము మనలో తీసుకొచ్చేటువంటి స్వభావం ఇదే. పాపము మరి దేవుని మాటను మనం వినకుండా మరి దానిని మీరి మనము మూర్ఖతలోనికి వెళ్ళిపోయినప్పుడు మనం తప్పు చేశామని బాధపడతాం. కానీ ఆ తప్పును ఒప్పుకోవడానికి, దేవుని దగ్గరికి రావడానికి పాపం మనల్ని మరి దాన్ని అలౌ చేయదు. మనల్ని అది వెనక్కి లాగుతుంది. దేవుడిని క్షమించడేమో, దేవుడి దగ్గరికి వెళ్తే నువ్వు క్షమాపణ పొందుకోలేమో అని చెప్పి మరి ఆ తలంపులు మనకు పుట్టించి దేవుని దగ్గరికి వచ్చి మన తప్పును మనం సరి చేసుకోవడానికి, లేకపోతే దేవుని దగ్గరికి వచ్చి మనం పశ్చాత్తాపడి ఆ యొక్క తప్పును ఒప్పుకొని విడిచిపెట్టడానికి అది మనకి మరి సహాయం చేసేదిగా ఉండదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అలా కాదు. ఆయన మాటకు గనక మనం లోబడినప్పుడు ఆయన మన తప్పును మనకు చూపించడం మాత్రమే కాదు, కానీ ఆ తప్పును ఒప్పుకోవడానికి కూడా ఆయన మనకు సహాయం చేసేటువంటి మంచి వ్యక్తి మరి పరిశుద్ధాత్మ దేవుడు. దీని రిజల్ట్ ఏమైందంటే మరి సమూయేలు మరి బ్రతికున్నంత దినాల్లో ఎప్పుడు కూడా తిరిగి సౌలు దగ్గరికి వెళ్ళలేదు.
సౌలు గురించి ఆయన ఎంతో బాధపడ్డాడు. అంత మాత్రమే కాదు కానీ దేవుడు కూడా మరి సౌలు విషయంలో మరి పశ్చాత్తాప పడుతూనే ఉన్నాడు. సౌలు దేవుని చేత విసర్జించబడ్డాడు. సౌలు దేవుని చేత తృణీకరించబడినటువంటి వ్యక్తిగా మరి అయిపోయి మరి దేవుని యొక్క మాటను మీరడాన్ని బట్టి ఆ యొక్క మరి పాపాన్ని ఆయన చేసినటువంటి వ్యక్తిగా అక్కడ ఉన్నాడు. కాబట్టి దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయకపోవడం వల్ల మరి మన జీవితాల్లో జరిగేటువంటి ఒక 5 విషయాలు ఏంటంటే, దేవునిని మనము పశ్చాత్తాపపడేలా చేస్తాం. అంటే దేవుని యొక్క శిక్ష మన జీవితాల్లో మరి రావడానికి మరి మనమే అవకాశం ఇచ్చేటువంటి వారంగా ఉంటాం. దేవుడు మనల్ని చూసినప్పుడు, అయ్యో నీవు పాపం చేయడం వల్ల నా యొక్క శిక్ష నీ మీదకి వస్తుందే అని చెప్పి దేవుడు పశ్చాత్తాపడతాడు. దేవుని నుంచి మనం వెనక్కి తీసేటువంటి వారంగా అయిపోతాం. సౌలు మరి ఆ యొక్క మరి మాటను దేవుడే చెప్పాడు, నా మాట వినకుండా ఏమైపోయాడు, నన్ను అనుసరింపక సౌలు వెనక్కి తీశాడు అని దేవుడు సమూయేలుతో మరి చెప్పినట్లుగా మనం 11వ వచనంలో చూస్తాం. దేవుని దృష్టికి మనము కీడు చేసేటువంటి వారంగా ఉంటాము. దేవుని ఎదుట మూర్ఖతను కనపరిచేటువంటి వారంగా ఉంటాము. దేవుని చేత తృణీకరించబడిపోయేటువంటి స్థితిలోనికి మనము వెళ్ళిపోయేటువంటి ప్రమాదం కూడా మన జీవితాల్లో ఉంది. కాబట్టి దేవుడు చెప్పినటువంటి పని చెప్పినట్లుగా చేయడం అనేది మన జీవితాల్లో చాలా అవసరము అనేది ఈ యొక్క మరి ఉదాహరణ ద్వారా మనం అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం అయింది. రెండవదిగా మనం చూస్తే, దేవుడు చెయ్యొద్దు అని చెప్పింది చేసినప్పుడు మరి మన జీవితాల్లో ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మరి వద్దు అంటే అది మనకి ఖచ్చితంగా వద్దు. మనం దాన్ని ఎంతమాత్రం కూడా చేసేటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఒకవేళ అలా కాకుండా దేవుడు వద్దు అని చెప్పినా సరే దాన్ని గనక మనం చేసినట్లయితే మరి ఎలాంటి మరి పరిస్థితుల్లోనికి మనం వెళ్తాము అనేది మరి మనం ఇప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ దేవుడు యెహోషువ ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఖచ్చితమైనటువంటి మాటను తెలియజేశాడు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 18వ వచనం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల, చదవండి. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాడెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు. కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ఈ మాట యెరికో పట్టణంలోనికి మరి వారు ప్రవేశించడానికి ముందు ఇశ్రాయేలు ప్రజలు మరి యెరికో పట్టణం చుట్టూ 7 సార్లు తిరగాలని, 7వ దినాన్ని 7 సార్లు తిరగాలని, అలా తిరిగినప్పుడు వారు యాజకులు బోర్లు ఊదినప్పుడు ఎరుకో గోడలు కూలిపోతాయని, ఎరుకో గోడలు కూలినప్పుడు మరి వీళ్ళందరూ కూడా ఆ పట్టణంలోనికి ప్రవేశించి దానిలో ఉన్నదంతా కూడా నాశనం చేయాలి. ఒక్క రాహాబు ఆమె ఇంటిలో ఉన్నటువంటి వారు తప్ప మిగతాదంతా కూడా వారు నాశనం చేయాలి. వెండి బంగారు పాత్రలు మాత్రము దేవుని యొక్క ధనాగారంలో వాళ్ళు ఉంచాలి. ఇది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. దేవుడు వారికి చెప్పినట్టు యెహోషువ ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినటువంటి మాట. ఆ పట్టణంలో ఉన్నదంతా కూడా శాపంతో నిండిపోయింది. ఆ పట్టణంలో ఉన్నదంతా కూడా శపించబడినదే. కాబట్టి శపింపబడిన దానిలో కొంచెమైనా సరే మీరు తీసుకొని ఎడల 3 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. మీరు శాపగ్రస్తులు అవుతారు. ఫస్ట్ది. రెండవది, మీ పాలెంనకు శాపము తెప్పించేటువంటి వారుగా ఉంటారు. రెండవది. మూడవది ఏంటంటే దానికి బాధ కలగజేసేటువంటి వారుగా ఉంటారు. చూసారా, 3 విషయాలు చెప్పాడు. శపించబడినటువంటి దాంట్లో కొంచెమైనా సరే మీరు తీసుకుంటే మొదటి మీరు శాపగ్రస్తులు అవుతారు. రెండవది, మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ యొక్క సమాజానికి, ఆ సంఘానికి మీరు శాపాన్ని తీసుకొస్తారు. తద్వారా ఆ యొక్క సమాజానికి, ఆ సంఘానికి మీరు ఏం చేస్తారు, బాధను కలుగజేస్తారు. సో దీన్ని దృష్టిలో మరి వారు ఉంచుకోవాలి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఎరుకో గోడలు కూలిపోతాయో వారు దానిలోనికి వెళ్తారో దాంట్లో వారికి ఎంత విలువైనది కనిపించినా, ఎంత మరి అది చూడడానికి రమ్యంగా ఉన్నా, ఎంత చూడడానికి ఇష్టంగా ఉన్నా, ఎంత మరి అందంగా ఉన్నా దానిని వీళ్ళు ముట్టుకోకూడదు. దానిని నాశనం చేయాలి. లేదా ఒకవేళ అది విలువైనది అయితే వెండి బంగారం ఇలాంటిది ఏదైనా అయితే దాన్ని తీసుకొచ్చి దేవుని యొక్క మందిర సంబంధమైనటువంటి యాజకులకు దాన్ని ఇచ్చేయాలి. మందిరపు ధనాగారంలో దాన్ని వాళ్ళు ఉంచాలి. ఇది దేవుడు చాలా స్పష్టంగా యెహోషువ ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అయితే తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. అక్కడ ఆకాన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన దేవుని యొక్క మాటను వినడు, దాన్ని మీరుతాడు. దాన్ని బట్టి శాపాన్ని కొని తెచ్చుకుంటాడు. తనకు మాత్రమే కాదు కానీ తన కుటుంబానికి కూడా మరి ఆ యొక్క నాశనాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఈ ఆకాను అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ట్రబుల్సమ్, అంటే
మరి ఇతని ద్వారా మరి బాధ కలుగుతుంది అనేటువంటి ఒక అర్థము మరి బైబిల్ పండితులు చెప్పారు. దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలను మరి ఆ యొక్క ఆజ్ఞ ఎందుకు అంత ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చాడు? ఎరికోలో మరి ఏది కూడా వారు ఎందుకు ముట్టుకోకూడదు? ఐగుప్తులోంచి బంగారం తెచ్చుకున్నారు కదా, దీంట్లోంచి ఎందుకు ముట్టుకోకూడదు అంటే, ఈ ఎరికో పట్టణం అనేది లాస్ట్ టైం సిస్టర్ కూడా చెప్పారు, చాలా శాపంతో నిండిపోయినటువంటి పట్టణం. అది ఒక భయంకరమైనటువంటి విగ్రహారాధన సంబంధమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి పట్టణం. అందులో ఉండేటువంటి విగ్రహాలు కానీ, అందులో ఉండేటువంటి ఆచార వ్యవహారాలు కానీ ఇశ్రాయేలు ప్రజలు మరి దాన్ని చూడడానికి కానీ, దాన్ని ముట్టుకోవడానికి కానీ ఎంత మాత్రం కూడా దేవుడు ఇష్టపడలేదు. దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టేయాలి. ఆ యొక్క విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము వారు నాశనం చేయవలసిందే. అలా చేయడాన్ని బట్టి ఇశ్రాయేలు సమాజము దాన్ని నాశనం చేయడాన్ని బట్టి ఆ ఎరుకో సంబంధమైనటువంటి పాపం వీరిలో ప్రవేశించదు, లేకపోతే ఆ ఎరుకో సంబంధమైనటువంటి అపవిత్రత వీరిలో ప్రవేశించకుండా ఆఫ్ చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు చాలా ఖచ్చితంగా చెప్పాడు, మీరు దానిని ముట్టుకోవద్దు అని చాలా స్పష్టమైనటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. అయితే మానవులంగా మనలో ఉండేటువంటి డిఫాల్ట్ నేచర్ ఏంటంటే, ఏదైతే చెయ్యొద్దు అని దేవుడు చెప్తాడో దాన్నే మనము చేస్తాం. ఆది కాండంలో ఆదామవ్వల దగ్గర నుంచి మనకి వచ్చినటువంటి నేచర్ అదే. సో మరి మనకు తెలుసు, చాలా స్పష్టంగా రాస్తారు సిగరెట్ పెట్టి మీద, దీన్ని కాలిస్తే క్యాన్సర్ వస్తుంది, చచ్చిపోతారు, టొబాకో కిల్స్ అని రాస్తారు. కానీ వింటారా? వినరు, దాన్నే కాలుస్తారు. అలాగే మరి ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్తారు, ఇది తాగితే లివరు పాడైపోతుంది అని చెప్తారు. కానీ డబ్బులు ఖర్చు పెట్టి మరి ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడానికి దాన్నే తాగుతారు కదా. సో ఇలాగా మరి లోకంలో చాలా ఉన్నాయి. అది మద్యపానం కావచ్చు, లేకపోతే మత్తు పదార్థాలు కావచ్చు, లేకపోతే మరి వ్యభిచార సంబంధమైనటువంటి మరి శరీర సంబంధమైనటువంటి మరి విషయాలు కావచ్చు. ఇలాంటివి అనేకమైనవి మానవ శరీరానికి లేకపోతే మానవ సంబంధాలకి హాని కలిగించేటువంటి విషయాలు, మరి పాడు చేసేటువంటి విషయాలు మరి ఎన్నో మరి లోకంలో మరి ఉన్నాయి. అవి మరి మరి తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని, తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇవ్వచ్చు. కానీ దాని ద్వారా సుఖం కంటే కూడా మరి దుఃఖమే ఎక్కువ కలుగుతుంది. దానివల్ల మంచి కంటే కూడా చెడే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి దేవుడు ఆ విషయాల్లో మరి మీరు చెయ్యొద్దు అని దేవుడు మరి మనకి మరి చెప్తున్నాడు. ఎందుకంటే అవి మరి పాపము. అలాంటి పాపము చేసినప్పుడు మరి మనం ఎలా అయిపోతామంటే దేవునికి తిరుగుబాటు చేసేటువంటి వారంగా మరి మనం అయిపోతాం. ఇందాక కూడా అదే విషయాన్ని చూసుకున్నాం కదా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేశారు. ఎట్లనగా యూదా గోత్రములో జరాహు మునిమనుడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలుల మీద కోపించెను. చాలు. ఇక్కడ పాపం చేసింది ఎంతమంది? ఒక్కడు పాపం చేశాడు. ఆకాను అనేటువంటి ఒక్క వ్యక్తి పాపం చేశాడు. కానీ కోపం ఎంతమంది మీదకి వచ్చింది? సమాజం అంతటి మీదకి వచ్చింది. దేవుడు ముందే చెప్పాడు, మీరు ఎవరైనా సరే ఒక్కడు కొంచెమైనా సరే దాన్ని ముట్టుకుంటే మీరు శాపగ్రస్తులు అవుతారు, మీ శాపము సమాజం మీదకి వస్తుంది, దాన్ని బట్టి మీరు సమాజం అంతటికి బాధను కలగజేసినటువంటి వారు అవుతారు. కాబట్టి నీ ఒక్కడికే కాదు, నీ వల్ల సమాజం అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు చెప్తే, మరి ఆకాను ఏం చేశాడు? శపితమైనటువంటి దాని విషయంలో మరి ఆయన తిరుగుబాటు చేసి మరి కొంత తీసుకొని తన దగ్గర పెట్టుకున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు ఇక్కడ, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేశారని మరి ఇక్కడ రాయించారు. చూసారా, ఒక వ్యక్తి చేసినటువంటి పాపము అది ఆ ఒక్క వ్యక్తితో అది ఆగిపోలేదు, కానీ అది ఎక్కడికి వ్యాపించింది? అది సమాజం అంతటికి అది వ్యాపించింది. దానివల్ల మరి దేవుని సన్నిధి వారిలో నుంచి మరి వెళ్ళిపోయింది. ఆకాను చేసినటువంటి ఒక్క పని వల్ల దేవుని కోపం సమాజం అంతటి మీదకి వచ్చింది. మరి ఆ తర్వాత 5వ వచనంలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు తర్వాత హాయి అనేటువంటి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తారు.
హాయి అనేటువంటి పట్టణము ఎరికో కంటే చాలా చిన్న పట్టణం. దాని మీదకి ఇంతమంది మనం వెళ్ళాల్సిన పని లేదు, కొంచెం మంది వెళ్తే చాలు, కాబట్టి మనం వాళ్ళు ఈజీగా గెలిచేయచ్చు అని అనుకుని యెహోషువకు సలహా ఇచ్చి దేవుని దగ్గర అడగకుండా వీళ్ళు వెళ్ళిపోతారు. కానీ వీళ్ళకి తెలియదు ఏంటంటే ఆకాను చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుని సన్నిధి వాళ్ళతో లేదు. వాళ్ళు ఆ పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తే అది చిన్న పట్టణం అయినా సరే, వీళ్ళు బలవంతులైనా సరే ఆ పట్టణం వాళ్ళు వీళ్ళని తరుముతారనే విషయం తెలీదు. వీళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడాన్ని బట్టి మన అక్కడ ఏదైతే దేవుని సన్నిధి వాళ్ళని విడిచిపెట్టేసి మరి దేవుడు వాళ్ళతో ఉండడు కాబట్టి వారు చిన్న పట్టణమైనా సరే వీళ్ళని ఓడించి దాదాపు 36 మందిని వారు మరి చంపేసినట్లుగా మరి 5వ వచనంలో 36 మందిని చంపినట్లుగా మరి 5వ వచనంలో మనం చూడొచ్చు. ఆ తర్వాత 9వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూస్తే దేవుని సన్నిధి వారి మధ్యలో నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మరి ఆకాను యొక్క కుటుంబము మరి శిక్షించబడటం అనేది మరి మనం చూసారా, ఆకాను చేసినటువంటి ఒక్క తప్పు వల్ల దేవుని కోపం వారి మీద ఇశ్రాయేలు మీదకి దిగి వచ్చింది, ఇశ్రాయేలు ప్రజలందరి మీదకి దిగి వచ్చింది. సమాజంలో 36 మంది మరి యుద్ధ వీరులు చనిపోయారు. అలాగే దేవుని సన్నిధిని వారు కోల్పోయారు. ఆకాను యొక్క కుటుంబము శిక్షించబడ్డారు, అగ్ని చేత కాల్చబడినట్లుగా మరి మనం ఈ యొక్క అధ్యాయంలో మరి మనం చూస్తాం. అప్పటి వరకు మరి తాను చేసినటువంటి తప్పును బట్టి సమాజం మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. సమాజంలో 36 మంది చనిపోయారు, లేకపోతే యుద్ధం చేసేటువంటి సైనికుల్లో 36 మంది చనిపోయారు. ఇవన్నీ కూడా తన ఏదైతే జరుగుతున్నా సరే ఆకాను మాత్రము పశ్చాత్తాపడడానికి కానీ తన యొక్క తప్పును మరి అందరి ఎదుట ఒప్పుకోవడానికి కానీ ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు. మరి కనీసం పశ్చాత్తాపడాలి, నేను తప్పు చేశానే, నా వల్ల ఇదే జరుగుతుందే అనేటువంటి మరి ఆలోచన కూడా మరి అతనికి వచ్చినట్లుగా మరి మనం బైబిల్ గ్రంథంలో మరి మనము చూడం. అతని యొక్క హృదయము బండబారిపోయింది. అతని యొక్క హృదయము మరి ఒక బండ రాయిలా మారిపోయి మరి ఆ యొక్క విషయంలో సరేలే జరిగితే జరిగిందిలే అన్నట్టుగా అతను ఉండటం అనేది మనం చూస్తాం. పాపము మనల్ని చేసేటువంటి మనలో మరి చేసేటువంటి మరి క్రియ ఇదే. మనము పాపము చేస్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క పాపము మరి మొదటిసారి మనం చేసినప్పుడు మరి మనలో భయం కలుగుతుంది. మీకు బాగా అర్థం కావాలంటే ఫస్ట్ టైం అబద్ధం అన్నప్పుడు మనకు వణుకు వస్తుంది కదా. ఫస్ట్ టైం అబద్ధం అన్నప్పుడు మనందరికీ బాగా ఎక్స్పీరియన్స్ ఇది ఎవరో చెప్పక్కర్లేదు, అందరికీ వణుకు వస్తుంది. కానీ తర్వాత దొరకలేదు, ఫస్ట్ టైం అబద్ధాలు దొరకలేదు. తర్వాత అబద్ధాలు ఆడుతూ ఉన్నప్పుడు అది అలవాటు అయిపోయి మనకు ఆ విషయంలో ఇంకేం తెలియదు, అంటే ఈజీగా చెప్పేస్తాం అనమాట. సో పాపం కూడా అంతే. ఫస్ట్ టైం చేసినప్పుడు అది భయం కలిగిస్తుంది, దేవుడు మనలో నుంచి హెచ్చరిస్తాడు, మన మనస్సాక్షి కూడా మనల్ని గద్దిస్తూ ఉంటుంది. కానీ దాన్ని మనం వినకుండా మనం ఆ పాపంలో కంటిన్యూ అవుతూ వెళ్ళే కొద్దీ మన హృదయము ఆ విషయంలో మరి బండబారిపోయి మనం పాపం చేస్తున్నాం అనేటువంటి స్పృహ కూడా మనకు ఉండదు. సో ఆకాను విషయంలో కూడా జరిగింది అదే. ఆకాను తన ఎదుట అంత మరి దేవుని యొక్క ఉగ్రత దిగి వస్తున్నా, అంతమంది చనిపోయినా, మరి అది తన కళ్ళ ఎదుట కనబడుతున్నా, తన ప్రజలు తన ఎదుట రోధిస్తున్నా, యెహోషువ నేల మీద పడి మరి దేవా ఎందుకు మాకు ఇలా జరిగింది, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు, ఇలా చేయడానికైనా ఈ బలం లేనటువంటి జనుల చేతిలో మరి మేము ఓడిపోవడానికైనా మాకు ఇంత ఇలా తీసుకొచ్చామని మరి అతను ప్రాధాన్యపడడం చూస్తున్నా సరే ఆకాను మాత్రం ఏమాత్రము చలనం లేదు. పాపము చేసేటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి, పాపము మన జీవితాల్లో మనల్ని తీసుకెళ్లేటువంటి ఒక భయంకరమైనటువంటి స్థలం ఇది. మన హృదయాలని అది ఏం చేస్తుంది, కఠినమైపోయేలాగా చేస్తుంది, బండబారిపోయేలాగా చేస్తుంది. మనకి ఆ సెన్స్ అనేది లేకుండా చేసి మనల్ని కఠినం చేసేస్తుంది. దేవుని యొక్క మరి సన్నిధిలో నేను దీన్ని ఒప్పుకోవాలి, నేను ఈ విషయంలో పశ్చాత్తాపడాలి అనేటువంటి ఆ యొక్క ఆలోచనే మనకి లేకుండా అది చేస్తుంది. బిల్లీ గ్రాహం గారు ఇప్పుడు ఒక కథ చెప్తూ ఉండేవారంట. అదేంటంటే ఒక వ్యక్తి ఒక పందిని ఒక గొర్రెని కలిపి తీసుకెళ్తున్నాడంట. అంటే రెండింటిని పెంచుకున్నాడు. పంది బురదలో ఎప్పుడు ఉండేది, దాన్ని తీసుకొచ్చి శుభ్రం చేసి దాన్ని మంచిగా రెడీ చేసి దాన్ని నీట్గా చేసి పెంచుకుంటున్నాడు. ఈ గొర్రెని కూడా అలాగే పెంచుతున్నాడు. రెండింటిని సమానంగా చూస్తున్నాడు. ఈ రెండింటిని కలిపి ఒకసారి మరి బయటికి తీసుకెళ్ళినప్పుడు ఒక బురద గుంట కనిపించిందంట. పంది బురద కనిపించడం పరిగెట్టుకెళ్ళి పంది బురదలో దూకేసిందంట. ఈ పంది దూకే క్రమంలో ఈ గొర్రెని కూడా తనతో లాక్కెళ్ళిపోయిందంట. పంది అయితే బురదలో ఎంజాయ్ చేస్తుంది, కానీ ఈ గొర్రె ఆ బురదలో ఎంజాయ్ చేయలేకపోయి బయటకు వచ్చేసి ఆ బురద అంతా కూడా ఎలా క్లీన్ చేసుకోవాలని చెప్పి అటు ఇటు దొరుకుతుందంట. కానీ పందికి ఆ స్పృహ ఏం లేదు, అది ఆ బురదలో ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది. సో ఒక విశ్వాసి కనుక రక్షించబడిన తర్వాత ఒకవేళ పాపంలో పడిపోయేటువంటి అవకాశం వచ్చి పాపంలో పడిపోయినా ఆ పాపంలో అతడు కొనసాగలేడు. ఆ పాపం నుంచి ఎలా బయటికి రావాలా అని చెప్పి, అంటే నిజంగా దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించి నిజంగా యథార్థంగా తన పాపాలు కనుక ఒప్పుకుంటే ఆ పాపంలో అతడు పడిపోయినా సరే ఆ పాపంలో కొనసాగలేడు. ఆ పాపంలో అతడు ఉండటానికి అతడు ఇష్టపడ్డు ఎలా బయటికి రావాలని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ
నిజంగా దేవుని సొంత రక్షకునిగా అంగీకరించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ పందిలాగా పాపంలో పడి ఆ బురదలోనే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మరి మనం చూస్తే ఆకాను మరి ఎప్పుడైతే యెహోషువ ఈ విధంగా దేవుని సన్నిధిలో మొరపెట్టాడో, ప్రభా ఏంటి మేము చేసినటువంటి తప్పు, ఎందుకు మాకు ఈ శిక్షను నువ్వు అనుమతించావు అని మరి యెహోషువ మరి దేవుని సన్నిధిలో గోజాడుతున్నప్పుడు దేవుడు చెప్తాడు, లేదు మీ ప్రజల్లో పాపం ఉంది, దాన్ని పరిహరిస్తే తప్ప నేను మీ మధ్యకు రాను, నేను మీకు తోడుగా ఉండను, కాబట్టి నువ్వు రేపు ఇలా చెయ్యి, మరి గోత్ర పెద్దలందరినీ పిలిపించు, నేను చూపించినటువంటి గోత్రం పట్టబడినప్పుడు ఆ గోత్రంలో ఉన్నటువంటి మరి వంశాలన్నింటినీ రప్పించు, అలా నువ్వు చేస్తున్నప్పుడు ఎవరు తప్పు చేశారో నేను నీకు చూపిస్తాను అని మరి యెహోషువకి దేవుడు చెప్తాడు. ఆ విధంగా మరి చేసినప్పుడు 16వ వచనం చదవండి, 7వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి యెహోషువ ఉదయం లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రంలో వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడింది. చదవండి. యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరాహేల వంశము పట్టబడెను. జరాహేల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. అతడును అతని ఇంటి పురుషులను వరుసను దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రములోని జరాహు మునిమనుడును జబ్ది మనుమడును కర్మి కుమారుడునైన ఆకాను పట్టబడింది. చాలు, చూసారా ఎంత అవకాశం ఇచ్చాడు చూడండి దేవుడు. తన గోత్రం పట్టబడింది, తన వంశం పట్టబడింది, తన వంశంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా వరుసగా నిలబడ్డాయి. అప్పుడైనా వచ్చి తను వేడుకోవచ్చు కదా, తన పశ్చాత్తాపడే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. కానీ చూద్దాంలే, జరుగుతుంది కదా జరగని అని అనుకున్నాడు. కానీ నా వల్ల వీళ్ళందరికీ ఇంత బాధ కలుగుతుంది, నా వల్ల ఇంతమందికి అవమానం కలుగుతుంది, నా గోత్రానికి ఇంత అవమానాన్ని నేను తీసుకొచ్చి నచ్చాను అనేటువంటి స్పృహ ఆకాన్లో ఎంత మాత్రం కూడా కలగట్లేదు. తన దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఆ విషయాన్ని గురించి నేను అందరి ఎదుట ఒప్పుకోవాలి అనేటువంటి ఆ యొక్క మరి తలంపు కానీ ఆలోచన కానీ ఆకాన్ యొక్క హృదయంలో కలగలేదు. పాపము అంత కఠినమైనటువంటి విధంగా ఆకాన్ యొక్క హృదయాన్ని మార్చేసింది. చివరికి ఎప్పుడైతే మరి ఆకాను పట్టబడ్డాడో అప్పుడు ఒప్పుకుంటాడు. 20వ వచనంలో చూడండి. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజం. ఇప్పుడు ఎప్పుడైతే ఇంకా తన దగ్గరికి వచ్చిందో ఇంకా తనకు అవకాశం లేదు, తప్పించుకునేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు అంటున్నాడు, నేను దేవునికి విరోధంగా పాపం చేసింది నిజమే అని అప్పుడు ఒప్పుకుంటున్నాడు. అప్పటి వరకు తనకి తెలీదా నేను తప్పు చేశాను, నేను ఒప్పుకోవాలని? ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే అంత తన ఎదుట అదంతా కూడా కనిపిస్తూ ఉంది. తన గోత్రం పట్టబడింది, తన యొక్క గోత్రం ఉండేటువంటి వంశాలన్నింటినీ కూడా రప్పించారు, ఆ గోత్ర పెద్దలను రప్పించారు, కుటుంబ పెద్దలను రప్పించారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు అతడు ఒప్పుకోవాల్సింది, కానీ అతడు ఒప్పుకోలేదు. తన దగ్గరికి వచ్చేంత వరకు కూడా అతడు వెయిట్ చేశాడు. దాన్ని బట్టి మరి అతనికి మరి ఒక భయంకరమైనటువంటి తీర్పు అక్కడ విధించడం జరిగింది. ఇక్కడ కూడా ఆకాను కూడా పాపాన్ని ఒప్పుకున్నాడు, కానీ ఆ పాపం విషయంలో పశ్చాత్తాపడినట్లు కానీ, నా వల్లే మీ అందరి మీదకి ఈ యొక్క ఉగ్రత వచ్చిందని కానీ, నేను దాని విషయంలో బాధపడుతున్నాను కానీ, దాని విషయంలో నేను పశ్చాత్తాపడుతున్నాను కానీ అతను ఒప్పుకున్నటువంటి వ్యక్తిగా మరి మనకి ఆ యొక్క సమాచారం ఏది కూడా మరి బైబిల్లో మరి వ్రాయించబడలేదు. కాబట్టి ఏం జరిగిందంటే మరి అతడు చేసినటువంటి తప్పును ఒప్పుకున్నాడు, అయితే పశ్చాత్తాపము అనేది అతనిలో కలగలేదు. మరి దానిని బట్టి ఆకాను 24-26 వచనాలు మనం చూస్తే మరి ఆకానుకు కలిగినటువంటి సమస్తానికి, అంటే ఆకానుతో పాటు అతని భార్య, అతని పిల్లలు, అతని కుటుంబము, మరి అతని యొక్క ఆస్తి అనగా అతనికి ఉన్నటువంటి గొర్రెలు, పశువులు అన్నీ కూడా మొట్టమొదటిగా రాళ్లతో కొట్టబడ్డారు. ఆ తర్వాత మరి అగ్ని చేత వారు కాల్చబడి మరి ఒక కఠినమైనటువంటి శిక్షకు అతడు గురయ్యాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఎరికోకి ఏ గతి అయితే పట్టిందో ఆకానికి కూడా అదే గతి పట్టింది. ఎందుకు? ఎరుకోలో ఉన్నది ఆశించడాన్ని బట్టి. ఎరుకోలో ఉన్నటువంటి ఆ యొక్క ఎరుకోలో తనకు దొరికినటువంటి ఆ యొక్క షీనారు వస్త్రము, ఆ బంగారపు కమ్మి, దానిని ఆశించడాన్ని బట్టి ఎరుకో మీదకి ఏ తీర్పు అయితే దేవుడు మరి ప్రకటించాడో అదే తీర్పు మరి ఆకానికి కూడా మరి అక్కడ యెహోషువ ద్వారా లేకపోతే ఇశ్రాయేలు సమాజం అంతా కూడా ఆ యొక్క మరి ఆకానికి లేకపోతే ఆకాని కుటుంబానికి విధించటము మరి మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. దేవుని యొక్క మరి మాటల్ని, దేవుని యొక్క ఆజ్ఞల్ని దేవుడు చెయ్యొద్దు అని చెప్పినప్పుడు దానిని మనము చేయకూడదు. అలా చేస్తే మరి దేవుని యొక్క మరి తీవ్రమైనటువంటి శిక్షకు మరి మనము గురి కాబడతాము, లేకపోతే దేవుని యొక్క శిక్ష
నుంచి మనం తప్పించుకోలేము అనేటువంటి విషయాన్ని మరి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని మరి ఈ రాత్రి కాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆకాను దేవుడు చెయ్యొద్దు అని చెప్పినటువంటి పని చేయడం వలన దేవుని యొక్క మరి కోపాన్ని తీసుకుని వచ్చాడు. ఆ కోపము అతని మీదకే కాదు కానీ అతని చుట్టూ ఉన్నటువంటి సమాజం మీదకి అది నష్టంగా మారింది. దేవుని సన్నిధి వాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళిపోయింది. ఆకానికి అతనికి కలిగినది ఆయనకు కలిగినది ఉన్నదంతా కూడా మరి అక్కడ మరి అతను కోల్పోయాడు. అతని ప్రాణంతో సహా అది మరి కోల్పోవడం జరిగింది. ఒక్క మనిషి యొక్క అవిధేయత, ఒక్క మనిషి యొక్క బుద్ధిహీనత, ఒక్క మనిషి యొక్క అత్యాస ఎంత గొప్ప మరి ప్రమాదానికి అది మరి కారణమైంది. మన జీవితంలో మరి మనం దేవునికి ఎన్నిసార్లు మరి అవిధేయులం అయిపోయినా కూడా దేవుడు మనల్ని ఇంకా కృప చూపిస్తున్నాడు. దేవుడు మనల్ని ఇంకా కనికరిస్తున్నాడు. అంటే మరి మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో మరి ఈ రాత్రి కాల సమయంలో మరి మనం ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుడు మన పట్ల ఎంత మరి ప్రేమను చూపిస్తున్నాడో మరి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాం. మరొక విషయం ఉంది, అదొకటి నేను ఎక్స్ప్లెయిన్ చేయను కానీ అది జస్ట్ మీకు హింట్ చూస్తాను. నెక్స్ట్ టైం మరి నిలబడినప్పుడు దాన్ని మరి వీలైతే మనం ధ్యానం చేద్దాం. మేలైనది చేయడం తెలిసి కూడా అలాగా చేయకపోవడం కూడా పాపమే అని మరి బైబిల్ మనకు చెప్తుంది. మేలైనది మనకి చేతనైనప్పుడు మనం ఇతరులకు సహాయం చేయగలిగినటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు, మనం ఇతరుల కొరకు మరి ఆ యొక్క పని చేసేటువంటి స్థితిలో దేవుడు మనం వచ్చినప్పుడు దాన్ని చేయకుండా కనుక మనం వెనుక తీస్తే దేవుని యొక్క శిక్షకు మనం గురవుతామనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 2 చదువుకోండి, 25వ అధ్యాయం కనుక మీరు చదివితే అక్కడ నాబాలు అనేటువంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతను చాలా మొండివాడు, అతని దగ్గర చాలా ఐశ్వర్యం ఉంది. అతనికి మరి దావీదు హెల్ప్ చేస్తాడు, అంటే డైరెక్ట్గా హెల్ప్ చేయడు కానీ దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు ఈ నాబాలు యొక్క గొర్రెల కాపరులు అరణ్యంలో తమ మందలు మేపుకుంటూ ఉంటారు. అప్పుడు నాబాలు యొక్క మందల చుట్టూ ఈ దావీదు యొక్క సైనికులు లేకపోతే దావీదు దగ్గర ఉన్నటువంటి పరివారము వాళ్ళకి కాపలాగా ఉండి ఏది కూడా అతని నాబాలు గొర్రెల్లో ఏది కూడా నష్టపోకుండా మరి నాబాలుకి మరి సహాయం చేస్తారనమాట. కాబట్టి ఈ నాబాలు ఎప్పుడైతే గొర్రెల బొచ్చు కత్తిరించుకుంటూ ఉంటాడో మరి దావీదు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ సమీపంలో నాబాలు ఉన్నాడు కదా, మీరు వెళ్ళి మనం చేసినటువంటి సహాయాన్ని అతనికి తెలియచేసి అతని దగ్గర నుంచి ఆహారాన్ని తీసుకుని రండి అని తన యొక్క పరివారాన్ని లేకపోతే తన యొక్క మరి దగ్గర ఉన్నటువంటి ప్రజల్ని పంపిస్తాడు. అయితే నాబాలు ఈ దావీదు చేసినటువంటి పనికి కృతజ్ఞతగా అతనికి ఆహారాన్ని పెట్టాలి, అది ఒకటి. రెండోది ఏంటంటే నాబాలు చాలా ఆస్తిపరుడు, చాలా ఐశ్వర్యవంతుడు. అతని దగ్గరికి వచ్చినటువంటి వారిని అతను పోషించే సామర్థ్యం అతనికి ఉంది, ఇది రెండోది. ఇవి రెండు కలిగి కూడా అతడు మరి సహాయం చేయడు. పైగా దావీదు యొక్క సేవకులను దావీదును అవమానిస్తాడు. తన యజమానిని విడిచిపెట్టి పారిపోయినటువంటి సేవకులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ హెల్ప్ చేస్తే కూర్చోమంటావా అని ఆ సేవకుల్ని మరి ఆ సేవకులతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ అతిథి ధర్మం చేయడం అనేది నాబాలు మర్చిపోయాడు. మేలు చేయడం చేతనై కూడా మరి మేలు చేయనటువంటి స్థితిలోనికి మరి నాబాలు వెళ్ళిపోతాడు. మరి మన జీవితాలను కనుక మనం ఆలోచన చేస్తే మన దగ్గర ఆస్తి లేకపోవచ్చు, కానీ ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయగలుగుతాం, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకోగలుగుతాం, దేవుని పట్ల విధేయతగా మనం జీవించగలుగుతాం, ఇతర విశ్వాసుల కొరకు మరి ఎవరైతే హింసించబడుతున్నారో వారి కొరకు మనం ప్రార్థన చేయగలుగుతాం. కానీ మనం చేయలేకపోతే అది మనకి పాపమే. మేలైనది చేయడం తెలిసి కూడా దానికి చేయకపోవడం అనేది మరి పాపం అని మనకి బైబిల్ మనకి తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు చెప్పినట్లు చేయకపోయినా, దేవుడు చెయ్యొద్దు అని చెప్పింది మరి మనం చేసిన మేలైనది మనకు చేయడం తెలుసు, దానిని మనము చేయకపోయినా మనము పాపం చేస్తూ ఉన్నట్లుగా మరి మనం అర్థం చేసుకోవాలి. మరి పాపాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తాడు. అందులో మొట్టమొదటి విషయాన్ని మనం చూస్తాం, పాపం అంటే ఏంటి అనేది మనం చూస్తాం. దీని తర్వాత ఇంకొక 3 విషయాలు ఉన్నాయి. పాపం యొక్క మరి తీవ్రత ఏంటి, పాపం యొక్క పర్యవసానం ఏంటి, మరి పాపం నుంచి మనం ఎలా రక్షించబడతాం. దేవుని చిత్తమైతే రాబోయే మరి కాలంలో వాటి గురించి మరి మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం మనకు వినిపించబడింది కాబట్టి ఒకవేళ దేవుడు ఈ రాత్రి కాలంలో మన జీవితాల్లో ఏదైనా పాపం ఉంది అని కనుక మనకు చూపిస్తున్నట్లయితే ఆ పాపాన్ని ఒప్పుకుందాం, దేవుని యొక్క సహాయాన్ని అడుగుదాం. దేవుని సహాయంతో ఆ పాపాన్ని జయించడానికి దేవుడు మనకందరికీ కూడా తన యొక్క శక్తిని దయచేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో దీవించును గాక. ఆమె.